సో మామూలుగా ఫ్రెండ్స్ ఉన్నప్పుడు మామూలుగా మనం లాంగ్ టూర్స్ అక్కడిక్కడ ప్లాన్ చేస్తుంటాము. సో అక్కడ ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఏదైనా ప్లేసెస్లో ఏదైనా కావచ్చు, అంటే మనం కొంత ఎక్కువ ఎక్సైట్ అయ్యి, ఫర్ ఎగ్జాంపుల్ గర్ల్స్ వచ్చినా కూడా టూర్కి, లేకపోతే అక్కడ ఏమైనా గర్ల్స్ ఉన్నా లేకుంటే ఇంకేదైనా బాయ్స్ అందరూ కూడా అరే మామ నువ్వు అది చేయలేవు, ఇది చేయలేవా అని వాళ్ళు మనల్ని కొంచెము ఎక్సైట్ చేసినప్పుడు మనం ఏంటంటే ఆ ఉద్రేకంలో నేను చేస్తారా అది చేస్తారా అంటే ఆ హైట్ మించి దూకగలను, లేకుంటే ఫలానా ఆ సన్నటి గోడ మించి ఎక్కగలను ఆ చెట్టు మీద, అట్లాంటివి అడ్వెంచర్స్ అట్లాంటివి మనం చేస్తుంటాం అనమాట. అంటే చేసే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ వాళ్ళు పుషప్ చేసినప్పుడు. సో అప్పుడు మనం ఒకటే ఆలోచించాలి, సరే ఫ్రెండ్స్ తోటి వచ్చినాం, అక్కడ సిచ్యువేషన్ కొద్దిగా టెంప్టింగ్గా ఉందంటే మనం ఏదో చేసి ప్రూవ్ చేసుకోవాలని అయితే ఉంది. బట్ మన వెనకాల ఎవరున్నారు, మన వెనకాల మన ఫ్యామిలీ ఏంది, వాట్ అంటే వాళ్ళు ఎందుకు మనకు పంపించారు అంటే ఒక నమ్మకంతో మనకు వాళ్ళు ఓకే పంపించారు. సరే కొంతమంది ఫ్యామిలీకి చెప్పి వస్తారు, కొంతమంది ఫ్యామిలీకి చెప్పకుండా కూడా టూర్లకు పోతుంటారు. సరే ఫ్యామిలీకి చెప్పినా చెప్పకపోయినా మన వెనకాల ఫ్యామిలీ అయితే ఉంటుంది కదా ఖచ్చితంగా. అదొకటి మైండ్లో బేర్ చేసుకొని అక్కడ బిహేవ్ చేయాలి. పోయినామంటే చూసినామా చేసినామా వచ్చినామంతే. కొత్త ప్రాబ్లమ్స్ తీసుకొచ్చి వీళ్ళకు ఇబ్బందులు చేయడము కొద్దిగా కొంచెం ఇబ్బందికరమైంది అది. బికాజ్ యూనో అది అప్పటికప్పుడు ఆ టైంలో మనకు పెద్ద థ్రిల్ అనిపించవచ్చు, కానీ ఫైనల్గా తీసుకుంటే దాంతో వచ్చేం లేదా. ఆ హైట్ మించి దూకినాం, ఆ దూకితే ఏమొస్తుంది, ఏం రాదు. కాకపోతే బెట్ చేసుకోరు, నువ్వు దూకితే నీకు అది చేపిస్తారు, అది ఆపిస్తా అది చేపిస్తా అని చెప్పడం వల్ల మనం చేస్తాం. బట్ ఏది తాగినా ఏది చేసినా ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ మినిట్స్ అనమాట. తాగింది పోతుంది ఎట్లయినా. కానీ మన ఫ్యామిలీ ఖచ్చితంగా, అంటే నేను ఎందుకు ఊరికే ఫ్యామిలీ అంటున్నానంటే బికాజ్ దే గేవ్ వాజ్ అంటే ఒక మనకు ఒక అర్థం. సో మనము ఖచ్చితంగా వీఆర్ రెస్పాన్సిబుల్ టువర్డ్స్ దెమ్ అనమాట. డెఫినెట్గా ఉండాలి. మనకు ఒక స్థాయికి వాళ్ళు తీసుకొచ్చారు, సరే ఏదో కొంత ఏదో పెట్టి ఏదో తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళకు కూడా మనకు ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే మనము అనుకుంటాం అంటే పేరెంట్స్ అంటే మనల్ని పట్టించుకోవట్లేదు, దట్స్ ఎ బ్యాడ్ ఐడియా. డెఫినెట్లీ కూడా వాళ్ళకు మన మీద ఉంటుంది. సో అవన్నీ బేర్ చేసుకొని ఎక్కడైనా లాంగ్ టూర్స్ కానీ ఎక్కడైనా వెళ్ళినప్పుడు కొద్దిగా మనల్ని మనం కొంచెం రిస్ట్రైన్ చేసుకోవాలి, ఆపుకోవాలి. యా, థ్యాంక్ యూ.